మిగిలిన ప్రాణుల కన్నా మనుష్యుణ్ణి అనుభవించమనే. అందుకే మనిషి అనుభవించంది లేదు. పెద్ద పులి చర్మం కూడా ఒలిచి తను వేసుకు కూర్చుంటాడు. పెద్ద పులి గోరు కూడా తన గుడ్డల మీద వేసుకుంటాడు. ఏనుగు దంతాలు పీకి ఇంట్లో వస్తువులు చేయించుకుంటాడు. మిగిలిన వాటికి ఇచ్చిన వైభవాలన్నీ అంతిమంగా మనిషి అనుభవిస్తున్నాడు. ఇన్ని అనుభవించేటప్పుడు ఎవడు వీటిని ఇచ్చాడో వాడిది అని చెప్పి అనుభవించు. ఆ పాటి కూడా లేకపోతే ఇక కృతజ్ఞత కదండి. అది ఎంత దొంగతనం అండి. ఇంకా ఆ ఒక్క మాట అనడానికి సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి మీరు ప్రవచనాలు వినాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి రామాయణం చదువుకోవాలి. ఆ సంస్కారం లేకుండా బతికేయడానికి ఇవన్నీ వదిలేసి బతికేయచ్చు. కానీ తర్వాత వచ్చే జన్మలో పునర్జన్మ సిద్ధాంతం అంగీకరిస్తేగా బొట్టు పెట్టుకొచ్చి గుళ్ళో కూర్చున్నావు. మరి మిగిలిన జన్మల్లో ఎలా బతుకుతావు? మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత వినే అదృష్టం నీకు కలుగుతుంది? ఇప్పుడు వినని వాడివి అప్పుడు వింటావనే నమ్మకం. ఎన్ని కోట్ల జన్మలు అంత కష్టమైన చావు చావవలసి ఉంటుంది. ఎందుకు వచ్చిన ప్రారంధం? ఏమి ఈశ్వరుడు నిన్ను వద్దన్నాడు? ధార్మికంగా అనుభవించు అన్నాడు. ధార్మికంగా అనుభవించడానికి నువ్వు సిద్ధపడితే నువ్వు అదృష్టవంతుడవు. హాయిగా అనుభవించవచ్చు. ఏది అనుభవిస్తున్నా వేదం అంగీకరించిన రీతిలో చక్కగా అనుభవిస్తూ ఈశ్వరా ఇది నీ అనుగ్రహం అనొక్క మాట నిజాయితీగా అనగలిగితే. ఇప్పుడు నాకో విడిది ఇచ్చారండి ఎక్కడో ఉండమని. నేను ఆ విడిదిలో ఉన్నాను. అది చాలా బాగుందని ఆఖరి రోజున వెళ్ళిపోయే ముందు నేను ఎవరికో అద్దెకిచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక మళ్ళీ ఎప్పుడైనా ఇస్తారా? నేను అందులో ఉన్నప్పుడు ప్రతిరోజు నన్ను అడుగుతుంటారు, హరిప్రసాద్ గారు అయ్యా బాగుందా, మీకు ఏమైనా ఇబ్బంది లేదు కదా, అందులో ఇంకేమైనా సౌకర్యం కావాలా అంటారు. ఎందుకంటారు? ఆయనది అది నాకు తాత్కాలికంగా ఇచ్చారు విడిది, ఆయనది అని నేను ఆ మర్యాదతో దాన్ని అనుభవించిన నాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఇది బాగుందండి నా పేరు రాసేస్తారా అన్నాను అనుకోండి, ఇక వచ్చేసారో పాకేస్తారు నేను వచ్చినప్పుడు, ఏమో ఏమంటాడో ఏది ఇస్తేనని కదా. కాబట్టి ఆయనది అంటే నువ్వు అంత సంతోషిస్తున్నావే. నాన్నగారు తీసుకొచ్చారని ఒక్క మాట అనలేకపోయిందంటాడు పిల్లల్ని. మంచి బట్టలు పట్టుకొస్తాడు, వేసు కట్టుకుని దండం పెట్టలేదనుకోండి, లేకపోతే ఓ నమస్కారం చేయలేదనుకోండి, ఏం నాన్నగారు తెచ్చారు బట్టలు అని ఒక్క మాట అనలేకపోయింది. చూసావా, ఇంత కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, నాన్నగారండి మీ వల్ల ఇంత వృద్ధిలోకి వచ్చాను అనలేదు వాడని అంత గింజుకుంటావే. భార్య వండింది అక్కడ పెడితే అంతా తినేసి చేయగడుక్కుని ఏమండి ఎలా ఉంది అంటుంది. అన్నారు అనుకోండి, ఏ బాగుందంటే కొంపడిపోయింది ఏంటి అంటే, పలుకే బంగారామాయేనా అన్నారు. ప్రతి వాళ్ళు ఏ ఆ మాట అనలేవా అంటారు. ఏం ఇన్ని మీకు ఇచ్చిన వాడిని స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి? ఊపిరి నువ్వు తీయట్లేదుగా, నిద్రపోయినప్పుడు వాడుగా తీస్తున్నాడు. భవతి ఉన్నావనడానికి వాడుగా కారణం, అందువల్ల కదా మిగిలినవన్నీ వచ్చాయి. మరి వాణ్ణి స్మరించకపోవడం ఎంత కృతజ్ఞత. వాడిని ఒక్కదాన్ని ముందుకు పెట్టారనుకోండి, వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి, తప్పు పని చేస్తూ వాడిచ్చిందని చేయండి చూస్తాను. ఇది తప్పు పని అని తెలిసి వాడిచ్చిందని మీరు చేయగలరా? మీరు చేయలేరు. వాడిచ్చిందని చెయ్యాలంటే వాడిచ్చిందని చేసేవే మీరు చేయవలసి ఉంటుంది. అంతే, అయిపోయింది, జీవితం దిద్దబడిపోయింది అంతే. కాబట్టి సత్పురుష సహవాసం అన్నది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచి మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేడో వాడే పతనం అయిపోతున్నాడని గుర్తు. వాడికి వినడానికి ఖాళీ ఉండదు, వాడు వినడం. కాబట్టి ఇప్పుడు ఈ అంగదుండి పట్టి సంహరించండి అన్నాడు. ఆయన భయపడలేదు, ఆయన అలా నించున్నాడు. ఎందుకు నించున్నాడో తెలుసా అండి? నన్ను పట్టగలిగిన మనగాడు ఉన్నాడు ఏంటి ఇక్కడ, ఇది ఆయన నమ్మకం. ఏదో 10 మంది వచ్చారు, చంకల్లో చేతులు పెట్టారు, ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్లతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోయి ప్రాకారం మీద దిగితే ప్రాకారం బద్దలైపోయింది. ఇది ఆయన బలం. ఆయన బలం వాడికి తెలియదు. ఎప్పుడూ కోతులు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ చంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి కిందకి విసిరి బారేశాడు. వాళ్ళందరూ మరణించారు. ఎవరిని చంపుతానన్నాడో ఆయన చేతిలో తన కింకర్లు చచ్చిపోయారు. ఆయన ఒక్క దూకి రాముడి దగ్గరికి వెళ్ళారు. అది రావణుడి యొక్క పరిస్థితి. రామా చెప్తే వినేవాడు కాదు, కాబట్టి మనమే కదులుదాం ఇంకా అన్నాడు. కాబట్టి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రావణుడి మీదకి రాముడు వెళ్ళడం అంటే రాముడు రావణుణ్ణి చంపేశాడు అనకూడదు. చంపడం వినా మార్గం లేకుండా రావణుడు మూసేశాడు. ఇక ఉంచితే వాడి శరీరంతో తెచ్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ట.
తన భార్య కోసం చంపాడని మీరు అంటారా? ఇది ఆయన ధర్మం. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి. ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా? రేపు అసుర సంధ్య వేళలో మొదలుపెట్టినా తప్పే, కానీ ఏం చేస్తాం మరి, అంతకన్నా అవకాశం లేదుగా. కాబట్టి ఈశ్వరుణ్ణి తలుచుకుని ధర్మయుద్ధం, రావణ సంహారం అదో యజ్ఞం. కాబట్టి యజ్ఞం అనుకుని ప్రారంభం చేద్దాం. రేపు సాయంకాలం రావణ వధ గురించి చెప్తాను. మీతో మనవి చేశాను నేను, మీకందరికీ కూడా తోటకాష్టకాన్ని ముద్రణ చేయించి ఇచ్చారు. ఇది చాలా గొప్ప అష్టకం. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది ఇది చెప్పించే ముందు. తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన నలుగురు శిష్యుల్లో ఒకరు. ఎందుకంటే శంకరాచార్యుల వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. మీరు శంకర విజయాలు చదివితే ఆయన ఎక్కడో కాకినాడలో ఉంటే ఇక్కడ వరకు ఉండేవారు. ఆయన వెనకాల వెళ్ళేటటువంటి సమూహం అంతమంది ఆయన అనుగమించారు. అటువంటి శంకర భగవత్పాదుల చుట్టూ ఉన్నటువంటి నలుగురు శిష్యులలో తోటకాచార్యుల వారు అందరికన్నా కూడా కొంచెం తక్కువ బుద్ధి